మాలిని, రసిక చక్రవర్తిని మురిసిపోయే నా గర్వము సర్వము ఖర్వము చేశావు. స్త్రీ హృదయం తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలిని. నిజమే, నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగడం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు, ధన్యుడు. ఏది నీ కడగంటి చూపులతో అమృత వర్షం కురిపించు. నీ సరస వచ్చవ మాధురితో నాకు శ్రవణానందం కలిగింది. రాసేరంతి దేవతలనైనా చేదాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించు దేవి. రాత్రికి నర్తనశాలలో తెలియగలదానివి, మంచి చోటే ఎన్నుకున్నాను. నిజమే, పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. మాట తప్పవుగా? ఒంటరిగా? అవునవును, ఎవరైనా చూస్తే రహస్యం రచ్చకెక్కుతుందని నీ భయం. సరే సరే, ఒంటరిగానే వస్తా. మరో కుసుమా, మాలిని, ఎంత మనోహరంగా ఉంది ఈ పరిమళం. ఇది సువాసన, పువ్వులని కాదు, దివ్యకామినివైన నీ మేని సుగంధం. ఇదిగో నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చాను. ఇటువంటి రత్నాలు ఈ లోకంలో లేవు. నా వంటి నారీ రత్నం కూడా లేదు. నీ తరితీపి పలుకులకి ఈ శరీరం పరవశం పొందుతోంది. పొందుతూ అమరలోకానందం పొందుతారు, మరే సుందరి సాంగత్యాన్ని ఆశించరు. కనుకనే నీ రూపానికి ముగ్ధులయ్యారు. మాలిని, ఈ ఎంతసేపు ఈ చీకట్లో చిందులాడు. ఒక్కసారి తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదు? మేలు ముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలను చిలికించరాదు? అబ్బా, ఇదేమిటి మాలిని, చిగురుటాకుల వలె సుదిమెత్తని గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుతనం ఎలా వచ్చింది? రేపగళ్ళు ఉడిగం చేసే దాసీదాని చేతులు కరుపుగా కాక మృదువుగా ఎలా ఉంటాయి? అబ్బా, ఇంతలోనే అలుక. అద్వైతాన్ని అర్థం చేసుకోవచ్చు గాని ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మానేది ఏది ఒక్కసారి. అదిగో తాకవద్దంటే మానలు కదా. చంద్రుడు ఇంకా అస్తమించలేదు, జనసంచారం తగ్గలేదు. నవరస రసికులు కదా, అంతలోనే తొందర. మాలిని, నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మాలిని, నేను నీ దాసులను మాలిని, ఆజ్ఞాపించు, శిరసా వహిస్తా. ఒక్కసారిగా మీరు నా దివ్య రూపం చూశారంటే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్ళను రెండు చేతులతోనూ మూసుకోండి. ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశాను, ఆనాడే నా కన్నులు మిరిమిట్లు కొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదన రాదుగా. సరే, కళ్ళు మూసుకుంటున్నాను. ఏమండి, నిజం చెప్పండి, నన్ను మీరు ప్రేమించారా, కామించారా? ఎంత మాట అన్నావు మాలిని. త్రికరాశుద్ధిగా ప్రేమించా. మా కులదేవతల మీద ఆన. ఎంతటి అమాయకులు మనోహర. నా నిజమైన దివ్య సుందర విగ్రహాన్ని కాదు, నీ పాలిట మృత్యువులు. నేటితో నీ పాపాలు పండినాయి. పరిహారం చెల్లించబోతున్నావు. వంటలవాడు నీవానని ఎదిరించేది. ఓహో, మాలిని చెప్పిన గంధర్వాధములలో నీ ఒక్కరువా? సరేరా, నీ ఆట కట్టే. నీ ఆట కట్టించి నిన్ను తుదముక్కించడానికే ఇక్కడకు రప్పించాను. కాచుకో.
నువ్వెవరో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు భీమసేనుడు. ఆమె ఆమె నా పంతము చెల్లించుకున్నాను పాంచాలి. నా పగ చల్లారింది, మనసు చల్లరైంది. అంతటి సింహబలుడు ఇంత విచిత్రంగా దుర్మరణానికి పాలవుతాడని నేను అనుకోనే లేదు. తమ్ముడిని తగ్గించుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నా ఆశలన్నీ వ్యర్థమైనవి. మహారాణి, నా వల్ల మీ కుటుంబానికి ఏ అపకారం జరగరాదని ఎన్నో విధాల ప్రయత్నించాను, ఎన్నోసార్లు వారించాను. కానీ మరణ దేవతను కోరి వరించే వారిని ఎవరూ రక్షించలేరు మహారాణి. మన అన్నగారి మరణానికి కారణమైన మాయావి ఇదిగో. వారి దేహంతో పాటు ఈ నీచురాలిని సజీవంగా దహనం చేద్దాం. ఆగండి తమ్ములారా, అయిన వినాశనం చాలు, ఆవేశపడకండి. వారించక సోదరి, ఎవరు అడ్డమైన సరే మేము ఆగం. మీ అన్న సింహబలుడే ఆ గంధర్వుల చేతిలో ఆతివేశారు. మీరన్నా బ్రతికుండండి, కోరి వారితో వైరం కొని తెచ్చుకోకండి. అవును నాయన, అకాల వైరాలతో వంశనాశనం చేయకండి. ఆగండి. బంధించండి. ఆగండి, మహారాజు ఆజ్ఞాపిస్తున్నారు. ఆగండి. ఆగేది లేదు. మనసే